హ్మ్. ఇదేం విడ్డూరం అండి? నాకర్థం కాలేదు. చదువు రాకముందు కాకరకాయ అన్నారట. చదువు నేర్చుకున్న తర్వాత కీకరకాయ అన్నారు. చదవేస్తే ఉన్నమతి పోవడం అంటే ఇదేనేమో. హ్మ్. ఇదిగో ఆ తెలంగాణ యాసతో మాట్లాడుతుంది. ఎంత చక్కగా సావిత్రిలాగా ఉంటుంది అని చెప్పి మంచి వాళ్ళ ఆ ఛానల్‌కి, ఆ న్యూస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. 'శివజ్యోతి' గురించే చెప్తున్నా నేను. కాకరకాయ కాస్త కీకరకాయ అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటారా? చూడండి. ఆనాడు ఆమెను చక్కగా జడకుప్పెలు, జడ, నాగరం, ఆ నగలు, సలక్షణమైనటువంటి బట్టలు ఆ! ఎంత చక్కగా ఉండేది. ఎంత 16 అణాలు ఆడతనం అలా కనిపించేది కదా! మన తెలుగుతనం ఉట్టి పడేది కదా! ఆ పిల్లని చూస్తే ఎవరికైనా సరే అలాంటి ఆడపిల్లల్ని చూస్తే ఆహా! ఇది మన సంప్రదాయం కదా అని ఒక సంతృప్తి, ఒక గౌరవం కదా! హ్మ్. అలాంటి అమ్మాయి ఇలా ఎలా తయారైపోయింది? ఏమమ్మా బాత్రూమ్ వీడియోలు పెడుతున్నావు, మొగుడు కోసం చేశానని చెప్తున్నావే, మొగుడు కోసం చేసింది ఊరు వారందరికీ చూపించడం ఏంటి? మొగుడు కోసం చేసింది మొగుడు కోసమే ఉండాలి. ప్రతి పెళ్ళాము మొగుడు కోసం ఏం కావాలో చేస్తుంది. అది నువ్వు చెప్పాలేంటి? ఎవరికీ తెలీదా? హ్మ్. అందరూ అది చేసి వచ్చిన వాళ్ళేనమ్మా. మీ అమ్మగారు కూడా మొగుడు కోసం చేయకుండానే నువ్వొచ్చావా? హ్మ్. అమ్మనంటారా? అది కాదు. నువ్వు నేర్చుకున్న సంస్కారం నువ్వు అనుభవించాలనుకున్నది ఇదా? ఆ! బెట్టింగ్ యాప్స్ చేసావు. అది సరే. ఈ బెడ్‌రూమ్ లో ఆ విధంగా బాత్రూమ్ వీడియోస్ ఏంటి? ఆ! ఆ మొ ఇవన్నీ బానే ఉన్నాయి. అదేంటమ్మా? అండర్ ఆర్మ్స్‌ది అదేదో కూడా ఇంతకన్నా అసహ్యం మరొకటి లేదు. మొత్తం పోయింది. మొత్తం నీ మీద ఉన్నటువంటి గౌరవం చెట్టెక్కిపోయింది. హ్మ్. ఏంటిది? ఎంత చెండాలమైపోయిందో తెలిసిందా? అలాంటివన్నీ ఎవరికీ లేవనా? ఉన్నాయనా? అలాంటివెవరు వాడరనా? లేదంటే నువ్వు చెప్తే గాని ప్రపంచానికి తెలియదనా? లేదంటే దానివల్ల కూడా ఆ యాడ వల్ల కూడా డబ్బులొస్తాయనా? మా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అని అంటున్నావు. నేను ముందు వాడిననాలి. ఆయనకి బుద్ధి లేదా? హ్మ్. పెళ్ళాం ఈ విధంగా అంటే ఏం చేస్తాడులే పెళ్ళాం గయ్యాళిదై ప్లీజ్ ప్లీజ్ అనే ఏదో విధంగా నొక్కి పెట్టేస్తుంటే చచ్చినట్టు వింటాడు. హ్మ్. కానీ ఇవి బాగోలేదు జ్యోతి. అస్సలు బాగోలేవు. అసలు నీ నైజం ఇది కాదు. నీకు నప్పలేదు. వచ్చేసేయి. తిరిగి బ్యాక్‌కొచ్చేసేయి. వచ్చేస్తే చక్కగా సలక్షణంగా నిండుగా ఉంటావు. ఏమంటావు? నీ తెలంగాణ భాషలో చెప్పడం నాకు రాదు గానీ హ్మ్. మళ్ళీ మనం చక్కగా